హలో రేపు ఒక్క మినిస్టర్ కి ఫోన్ ఇవ్వు. వీడేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. నిన్న రేత్రో పీడకలు వచ్చుండది బ్రో. దేవర స్టోరీ లీక్ అయినట్లు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండది. హాయ్ గైస్, ఏం లేదు, జస్ట్ సినిమాకి వెళ్లే ముందు మీ బుర్రపాటు చేద్దాం అనిపించింది. ఇది చూసి సినిమాకి వెళ్ళండి. ఈ ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే వచ్చి కామెంట్ చేయండి, తప్పైనా వచ్చి కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో స్టార్ట్ చేస్తాను. మన ముందు బ్రేక్ డౌన్ వీడియోస్ లా కాదు, ఇది నిజంగానే సీరియస్ గా ఒక స్టోరీ రాద్దాం. మనకి ఇప్పటిదాకా ఉన్న మెటీరియల్ ఒక గ్లింప్స్, 2 ట్రైలర్లు, 4 ఇంటర్వ్యూలు. డీటెయిల్స్, మైక్రో డీటెయిల్స్ వద్దు. ముందు మనకి ఇంటర్వ్యూస్ లో నుంచి, ట్రైలర్స్ లో నుంచి డైరెక్ట్ గా దొరికిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది డబుల్ రోల్, దేవర ఫాదర్, వరా సన్, ఇది కన్ఫర్మ్ కదా. ఎందుకంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ప్రోగ్రెసివ్ గా డబుల్ రోల్ అని ఎన్టీఆర్ అన్న చెప్తున్నాడు, కానీ వాళ్ళ మధ్య రిలేషన్ రివీల్ చేయలేదు. బట్ మొన్న బియాండ్ ఫెస్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ దేవర ఫాదర్, వరా సన్ అని అన్నయ్య చెప్పేశాడు. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఎన్టీఆర్ కి సైఫ్ కి రిలేషన్ ఏంటి? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూలోనే శివ గారు వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అని చెప్పారు. అలాగే సైఫ్ గారు ఇది 4 విలేజెస్ మధ్య జరిగే ఒక కథ అన్నారు. అలాగే ఆ ఊరికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు, చేయి కోసుకొని ఆ బ్లడ్ ఇచ్చి తమ భక్తి చూపిస్తారని అన్నారు. అలాగే పీవీఆర్ వెబ్సైట్ లో సైఫ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ బ్రదర్స్ అని వేసేసాడు. సో ఒక విలేజ్ కి హెడ్ దేవరా, ఇంకో విలేజ్ కి హెడ్ బైరా. నాకు తెలిసి ఎవరు మొత్తం 4 విలేజెస్ కి హెడ్ అవుతారనే దానికే ఈ ఫైట్ అనుకుంటా. సో సెకండ్ పాయింట్ అది. ఇక థర్డ్ పాయింట్, జాన్వి. ఆవిడ శ్రీకాంత్ గారు కూతురు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బట్ వరాకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అదైతే తెలుస్తుంది. ఇక ఫోర్త్ పాయింట్, వీళ్ళ ప్రొఫెషన్ ఏంటో ఎక్కడ చెప్పలేదు. వైలెన్స్, ధైర్యం, భయం, వెపన్స్ అంటున్నారు, కానీ ఇదేమైనా టైగర్ నాగేశ్వరరావు సినిమా అందరూ దొంగతనాలు, స్మగ్లింగ్ చేసుకుంటూ బతకడానికి. సో బేసికలీ నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు. ఈ షాట్ లో కూడా చూడొచ్చు, వరా వెనకాల పెద్ద సొరచేప టైప్ లో ఉంది. అది చూసే మన పాప వీడిలో ఉంది, ఎంతప్పటి నుంచి చూస్తున్నా అంటుంది. కానీ పాపకి తెలియంది ఏంటంటే మనోడికి చేపలు పట్టడమే వచ్చి కానీ మనుషులు పట్టడం రాదు. ఎక్కడ కూడా చూస్తే ఆ ఫైర్ ని చూసి భయపడుతున్నాడు. ఇంకా ఫిఫ్త్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, రత్నవేల్ గారు సెపరేట్ ఇంటర్వ్యూలో బోట్ బ్లాస్ట్లు, షార్క్ సీన్లు ఇవన్నీ క్లైమాక్స్ లో వస్తాయని చెప్పేశారు. సో ఇది మన దగ్గర ఉన్న డీటెయిల్స్. వీటితో ఒక స్టోరీ రాద్దాం రండి. సో ఈ 4 విలేజెస్ లో వీళ్ళందరూ చేపలు పడుతూ బతుకుతుంటారు. ఎవ్రీ ఇయర్ ఆయుధ పూజ పండక్కి నాకు తెలిసి ఇలా ఫైట్లు పెట్టి ఆ 4 విలేజెస్ కి హెడ్ ని డిసైడ్ చేస్తారు అనుకుంటా. సో ఆ ఫైట్ లో భాగంగానే ఎన్టీఆర్ సైఫ్ వీళ్ళ యంగ్ డేస్ లో కొట్టుకొని దేవర గెలుస్తాడు. సో దేవరే హెడ్. అయితే అంతా బానే ఉంది అనుకుంటే సైఫ్ వచ్చి, తమ్ముడు చేపలు పట్టి బోర్ కొట్టింది, పద షిప్ లో డబ్బాలు పడదాం అంటాడు. సరే ఏంటో చూద్దాం పద అని ఎన్టీఆర్ అంటాడు. సో దానిలో భాగంగానే మన షైన్ చాకో అన్న అందరూ బ్యాచ్ కలిసి స్మగ్లింగ్ వెళ్తారు. అయితే అక్కడ ఆఫీసర్లకు దొరికిపోతారు. వాళ్ళేమో గన్లు పెట్టి బ్లాక్ చేస్తారు. ఇంకా వేరే దారి లేక అందరినీ మన బ్యాచ్ వేసేస్తారు. ఇది దేవరికి నచ్చదు. సైఫ్ కు వార్నింగ్ ఇస్తాడు, కొడతాడు. ఫైనల్ గా సరుకు తీసుకొని ఒడ్డుకు వచ్చేస్తారు. సరే స్మగ్లింగ్ చేసుకోగాని మనుషులను చంపొద్దని అంటాడేమో అని సైఫ్ అనుకుంటే, ఆ తెచ్చిన సరుకు మొత్తం బ్లాస్ట్ చేసి స్మగ్లింగ్ లేదు ఏం లేదు, మూసుకొని చేపలు పట్టుకోండి అంటాడు. ఇది మన సైఫ్ కి నచ్చదు. వీడుంటే ఎండు రొయ్యలు తిని బతకాలి, ఎప్పటికీ డెవలప్ అవ్వని చెప్పి ఒకరోజు దేవరా అండ్ కో ఫిషింగ్ కి వెళ్తే మన వాళ్ళు ఒక ఐలాండ్ కి తీసుకెళ్లి దేవర మీద అటాక్ చేస్తారు. అదే ఈ ఇంటర్వల్ ఫైట్. అందరినీ చంపేసి అక్కడే పాతిపెట్టి వచ్చేస్తాడు. ఇది చూసి మన బైరా వీడిని చంపడం కుదరదు కానీ మన స్మగ్లింగ్ ఏదో మనం చేసుకుందాం అని దేవరకు తెలియకుండా స్మగ్లింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇది తెలిసి మన దేవర ఇక్కడే ఉంటే ఆపలేమని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు స్మగ్లింగ్ ఎవరు వచ్చినా వాళ్ళని చంపేసి బోట్ లో పార్సల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడైనా ఫారెస్ట్ లో దాక్కున్నాడా అని చెప్పి మన సైఫ్ బ్యాచ్ వెళ్ళి వెతుకుతారు, బట్ దొరకడు. అదే ఈ సీన్. ఇలా 2 years అయిపోతుంది. ఈ లోపు ఆల్రెడీ పెద్దవాడైన మన వర ఇంకో 2 years పెద్దవాడై 2 ఏళ్లుగా పని మీద అని చెప్పి పంతం బట్టి పోయి ఉండాడు నీ కొడుకు అని తానే స్వయంగా వెళ్ళి వెతకడానికి ట్రై చేస్తాడు, బట్ దొరకడు. అయితే ఇంకా సైఫ్ ఇలా కాదని చెప్పి మన వరాన్ని రెచ్చగొట్టి బరిలో దింపి ఫైట్ చేయించి కొండకి హెడ్డింగ్ చేసి స్మగ్లింగ్ చేయడానికి అని చెప్పి సముద్రంలోకి తీసుకెళ్తాడు. ఇది ఆపడానికి దేవర వస్తాడు. అప్పుడు దేవరని చంపేసి వరాన్ని కూడా చంపేద్దాం అని రొటీన్ బ్యాక్ స్టాబింగ్ ప్లాన్ వేస్తాడు. అయితే మన వర రివోల్ట్ అయి షార్క్ తో ఫైట్ చేసి అన్ని ఫైట్ చేసి ఇంకా హెల్ప్లెస్ పొజిషన్ లో ఉన్నప్పుడు మన దేవర గోన్ సంచిలో వచ్చి అందరినీ చంపేసి షాక్ ఇస్తాడు. అదే క్లైమాక్స్. సో వర దేవర మళ్ళీ కలుస్తారు. సైఫ్ ప్లాన్ చూసి ఇద్దరు కలిసి వాడిని పార్ట్ 2 లో చంపుదాం అని ఫిక్స్ అవుతారు. అంతే. దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. సో అంతే భయ. స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సినిమా రిలీజ్ అయ్యాక కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. దేవర్ అడిగినాడంటే